ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ధ్యానము నిమిత్తమై ప్రియులారా, జకర్యా పుస్తకము 11వ అధ్యాయం. జకర్యా పుస్తకములోనికి రండి, పేజ్ నంబర్ 782. ముందుగా 10వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం, తర్వాత 11, 15 వచనం కూడా చదువుదాం. కడవరి కాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి, ప్రతివాని చేనిలోని పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపును పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. హల్లెలూయా. ఇప్పుడు 11, 15 చదువుదాం. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లను తీసుకొనుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి అందరూ హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఈ వాక్యము ద్వారా ప్రభువే మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. ఇప్పుడు ముందుగా చదువుకున్నటువంటి మాటలో ప్రవక్త అయినటువంటి జకర్యా మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, 10వ అధ్యాయం మొదటి వచనములో, కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాకు వేడుకొనండి, ప్రతి చేనిలోని పైరు మొలుచున్నట్లు. ఏమండి మొలుచున్నట్లు? యెహోవా మెరుపులను పుట్టించును, వానలను మెండుగా దయచేయును అన్నాడు. ఇది నేను ఇంట్రడక్షన్ కోసమే చెప్తున్నా ఈ ముందు మాట. ఇది కడవరి కాలం. ఈ కడవరి కాలములో ప్రతి చేనిలోని పైరు మొలుచున్నట్లు ఏం చేయబడాలి? ప్రతి చేనిలోని పైరు ఏం చేయబడాలి? మలచబడాలి. మలచబడాలంటే ఏం కావాలా? వర్షము కావాలి. వర్షము కావాలంటే మనమేం చేయాలి? భక్తుడు అంటున్నాడు, వానలు మెండుగా కురచున్నట్లు మీరు యెహోవాను వేడుకొనండి. హల్లెలూయా. ఏం చేయాలట చెప్పండి. ఇప్పుడు లోక సామెత ఒకటి ఉంది, అడగనిదే అమ్మైనా అన్నమ్మగారు ఏమన్నా పెడతాదా? అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు కదా. ఇప్పుడు గమనించాలి ప్రియులారు, ఈ చేను అనగా సంఘం, ఈ సంఘములో పైరు అనగా దైవ బిడ్డలకు సాదృశ్యముగా ఉంది. ఈ పైరు విస్తారముగా పంచబడినట్లు దేవుని వాక్యం అంటది కదా, వర్షము కొరకు ఏమండి మీరేం చేయాలా?
ప్రార్థన చెయ్యి. వర్షము ఏమండి? వర్షము, కడవరి వర్షము. కడవరి వర్షం అనగా అంత్య దినాలలో అందరిపైన ఆత్మ కుమ్మరించబడినట్లుగా తొలకరివాన, కడవరివాన మన మీద కుమ్మరింపబడి ప్రతి చేనిలో పైరు ఏపుగా ఎదగగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ పైరు అనే దాని గురించే ఇక్కడ మనం చూసాం 11-15లో. ఏమండి? బుద్ధి లేని ఒక కాపరి దగ్గర పనిముట్లు ఉన్నాయి. ఈ కాపరి ఎలాంటి వాడు అంటే బుద్ధి లేని కాపరి, జ్ఞానము లేనటువంటి కాపరి. ఆ కాపరి దగ్గర పనిముట్లు ఉన్నాయి. ఈ పనిముట్ల చేత కాపరి ఏం చేయాలి? ఒక కాపరి గొర్రెల మందను మేపుతూ ఆ గొర్రెల మందను అడవిలోనికి తోలుకొని వెళ్ళేటప్పుడు అతని చేతిలో పనిముట్లు ఉండాలి. ఆ పనిముట్లేమిటి? దొడ్డు కర్ర ఉండాలి, చేతి కర్ర ఉండాలి. ఈ పనిముట్లు ఎందుకు వాడాలి అంటే మంద మీదకి వస్తున్నటువంటి ఆ యొక్క ఉపద్రవమును ఆపగలిగే ఆ సామర్థ్యత ఆ కాపరికి కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, ఇతడు బుద్ధి లేనివాడు. ఈ బుద్ధి లేని వారి దగ్గర పనిముట్లు ఉన్నప్పటికీ కూడా అతడేం చేస్తాడు? పనిముట్లు ఇస్తే, పనిముట్లు ఉంటే అతడేం చేస్తాడు? వాడడు. ఆ పనిముట్లు ఎందుకోసరము తన చేతిలో ఉంచబడ్డాయో, అవి ఏ పనికి ఎప్పుడు ఉపయోగించాలో అతడు అర్థం చేసుకోడు. వాటిని వాడరు. లోక సామెత ఒకటి ఉంది, ఏమిటో చెప్పనా? ఏమండి? మోటోడి కథ ఎవరికి చెప్పాలి? మోటోడికి ఒక వ్యక్తి ఏం చేశాడంటే మొగిలి పువ్వు ఇచ్చాడంట. ఎందుకు? రే, దీని స్మెల్ భలే ఉందరా, చూడరా అని ఇస్తే వాడు మడిసి జేబులో పెట్టుకున్నాడంట. ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు ప్రియులారా, ఒకడు బుద్ధి కలిగిన కాపరి అయితే ఆ బుద్ధి కలిగిన కాపరి చేసేటువంటి పని ఎలా ఉంటుందో చెప్పనా? అతడు దగ్గర ఉన్న ప్రతి ఒక్క పనిముట్టును సక్రమముగా వాడుకలో ఉంచుతాడు. అదే బుద్ధి లేని వాడైతే ఏం చేస్తాడు? బుద్ధి లేని వాడైతే ఏం చేస్తాడండి చెప్పాలి? బుద్ధి లేని వాడైతే ఏం చేస్తాడు? ప్రియులారా, గమనించాలి. ఇప్పుడు ఒక కాపరి, మంచి కాపరి అడవిలోనికి గొర్రెలను తీసుకొని వెళ్ళినప్పుడు ఆ గొర్రెల మంద మీదకి సింహమో, ఏమండి, ఎలుకబంటో ఏదో ఒకటి వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? తన దగ్గరున్న దుడ్డు కర్రను, తన చేతి కర్రను పట్టుకొని ఏం చేస్తాడు? దానిని తరమడానికి చూస్తాడు. అవసరమైతే చంపటానికైనా చూస్తాడు. అదే బుద్ధి లేని కాపరు అనుకోండి,
ఈ బుద్ధి లేని కాపరి ఏం చేస్తాడండి? ఏదన్నా రాగానే పరిగెత్తుకుంటా ఈటి సంగతి దేవుడు ఎరుగు, నా సంగతి నేను చూసుకుందామని పరిగెత్తుకుంటా చెట్టెక్కుతాడు. గమనించండి, అదే విధముగా ఇప్పుడు బుద్ధి లేని కాపరి దగ్గర ఉన్నటువంటి పనిముట్లు ఏమిటి అంటే, ఇదిగో ప్రియులారా, కత్తి ఉంది, ఏమండి, గొడ్డలి ఉంది, పార ఉంది, ఇదిగో ప్రియులారా గుణపం ఉంది, శుద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది దేనికి వాడాలి? అతడు బుద్ధి కలిగిన వాడైతే, చెప్పరే, బుద్ధి కలిగిన వాడైతే, అమ్మా, బుద్ధి కలిగిన వాడైతే చక్కగా ఆ పనిముట్లన్నీ, కత్తి నరకడానికి, గొడ్డలు నరకడానికి, పార, ఇదిగో ప్రియులారా మట్టి, ఏమండి, నరకడానికి, పొలుగు, ఏమండి, ఇదిగో ప్రియులారా గాతలు తవ్వడానికి ప్రతి పరికరమును ఉపయోగిస్తాడు బుద్ధి కలిగిన వాడు. అదే బుద్ధి లేని వాడు ఏం చేస్తాడు? అన్నీ ఉన్నాయి కానీ, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు ప్రియులారా ఇలాంటి బుద్ధి లేని కాపరులు చేసేటువంటి పని ఏమిటంటే, ఆ బుద్ధి లేని కాపరిని గురించే క్రింద చెప్తాడు, చదవండి. ఏలయనగా దేశమందు నేనొక కాపరిని నియమించుతని, 16వ వచనం, నియమించబోచున్నాను. అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు, చెదరిపోయిన వాటిని వెతకడు, విరిగిపోయిన వాటిని బాగు చేయడు, పుష్టిగా ఉన్న దానిని మాత్రం, కొరువ్విన వాటి మాంసమును మాత్రం భక్షించి వాటి ఎముకలనంట తుత్తునియులుగా చేస్తాడట. స్తోత్రం చెప్తారు గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఏం చేస్తాడు? ఈ బుద్ధి లేని కాపరి ఏం చేస్తాడు? తినడానికైతే క్రొవ్విన వాటిని, బలమైన వాటిని చూచుకొని, ఏరుకొని వాటిని చక్కగా భక్షిస్తాడు. అంతేకాదు ప్రియులారా, వాటి ఎముకలను ఏం చేస్తాడంటే తుత్తునియులుగా చేస్తాడంట. మంచిగా నవిలి, ఏమంటే పిప్పు వస్తాడు. కానీ తినడము తప్పు కాదు కానీ ప్రియులారా, అక్కడ పైన ఉన్న వాటిని కూడా చేస్తే, హల్లెలూయా, పైన ఉన్న వాటిని ఏం చేయాలి? ఒకవేళ నశించిపోయే గొర్రెలు ఉంటే వాటిని, ఇదిగో ప్రియులారా, ఏం చేయాలి? కనిపెట్టాలి కదా. నశించిన దానిని కనిపెట్టాలి, విరిగిపోయిన గొర్రెలను కట్టుకట్టాలి, వాటిని బాగు చేయాలి. తప్పిపోయిన గొర్రెలు ఉంటే వాటిని ఏం చేయాలి? వెతకాలి. యేసు ప్రభు వారు కూడా చెప్పిన ఉపమానం ఏంటి? నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పి అక్కడ ఒక మంచి మాట అంటాడు, ఉపమాన రీతిగా చెప్తూ, ఒకనికి 100 గొర్రెలుంటే ఆ 100 గొర్రెలలో ఒక్కటైనను తప్పిపోతే 99 గొర్రెలు ఉండే కదా, ఆ ఒక్క గొర్రె సంగతి ఎందుకులే, పద అని చెప్పి వెళ్ళడట. మంచి కాపరి ఏం చేస్తాడు? ముందుగా ఈ గొర్రెలన్నిటిని ఒక చాట పోగు చేసి ఒక్క చాట ఉంచి, ఆ తప్పిపోయిన గొర్రెను వెతికి ఏదో ఒక విధంగా దానిని పట్టుకొని తీసుకొని వచ్చి తన స్నేహితులతో చెప్తాడంటే, ఏమని? ఇదిగో తప్పిపోయిన నా గొర్రె దొరికిందని నాతో పాటు సంతోషించమని చెప్తాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా.
చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈనాడు అనేక విషయాలు మనం చూస్తే ఏమండి, అనేక మంది కాపరులను మనం చూస్తున్నాం, అనేక మంది సంఘములను మనం చూస్తున్నాం. అన్నీ ఉన్నాయి కానీ వాటిని చెప్పరే. అన్నీ ఉన్నాయి కానీ అన్నీ అన్నీ ఉన్నాయి, అన్ని పనిముట్లు ఉన్నాయి, అన్ని పనిముట్లు ఉన్నాయి కానీ వాటిని వాడుక చేసేవారు లేరు. గమనించండి ప్రియులారా, ఇప్పుడు మనం చూడగలిగితే మన దగ్గర అనగా కాపరి దగ్గర ఉన్నటువంటి పనిముట్లను మనం చూస్తే మొట్టమొదటిగా విశ్వాసము అనే పనిముట్టు ఉండాలి. ఏ పనిముట్టు చెప్పండి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? భక్తుడైన దావీదు అంటాడు కదా, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు. ఎందుకని? ఆయన దేవుని మీద ఉన్న అపారమైనటువంటి నమ్మకం, దేవుని మీద కలిగినటువంటి అపారమైన విశ్వాసం. ప్రియులారా, ఇప్పుడు గమనించాలి, కాపరి దగ్గర ఉన్నటువంటి ఒక పనిముట్టు, మొదటి పనిముట్టు ఏమిటి అంటే విశ్వాసము అనే పనిముట్టు. ఇప్పుడు ఈ విశ్వాసం అనే పనిముట్టు ఎంతమందిలో ఉంటుంది చెప్పండి? విశ్వాసం అనే పనిముట్టు ఎంతమందిలో ఉంటుంది? ఎంతమందిలో ఉంటుందండి? మీకు ఒక మంచి మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. నిన్న మొన్న 7వ తారీఖు ఇర్మియా గారి కుమారుని పెళ్లి, మీకు కూడా పెళ్లి కార్డులు ఇచ్చా. సరే, దరిదాపుగా పెళ్ళి ఒక 2 రోజులు 3 రోజులు ఉందనగానే ముందుగా వెళ్ళాం. మా ఇంట్లో పెళ్లి కాబట్టి అందరం వెళ్ళాం. సరే వెళ్ళాం. ఎందుకు? మా తమ్ముడు పెళ్లి కాబట్టి వివాహ కార్యక్రమాలన్నిటిలో పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి తలంపు తెల్లాం. ఇలా పెళ్లిలో అన్ని కార్యక్రమాలు పెళ్లి రోజు వరకు దేవుని మహాకృపను బట్టి చక్కగా జరిగాయి. ప్రభు నామంలో మహిమకరంగా ఒక 40 మంది సేవకులు వచ్చారు. 40 మంది పైనే వచ్చారు. వచ్చి ప్రియులారా, వారిలో 40 మందికి ఇస్తే పెళ్ళి ఎన్ని గంటలు పట్టిద్ది? సమయాలు ఇస్తే చెప్పాలి. 40 మంది సేవకుల్లో 10 మంది వాక్యం చెప్పిన, 10 మంది ప్రార్థన చేసిన, 10 మంది గ్రీటింగ్స్ తెలిపిన, 10 మంది పాటలు పాడిన ఎంతే పట్టింది చెప్పరే? ఎంతసేపు పడుతుంది? సరే, ఈ విషయం తర్వాత చెప్తాను, వినండి. ఇప్పుడు ప్రియులారా, విశ్వాసము అనే పనిముట్టు ఎందరిలో ఉంది? విశ్వాసము అనగా దేవుని యొక్క వాక్యం అంటుంది, విశ్వాసమనున్నది నిరక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ప్రియులారా, ఉన్నవి లేనివి ఉన్నట్టుగా అనుకొనడమే ఇదిగో విశ్వాసం. ఇది జరగదు అనే తలంపు కొంతమందిలో ఉంటే ఇది జరుగుతుంది అనేటువంటి నమ్మకము ఉండడమే చెప్పండి విశ్వాసం కదా. ఈరోజు విశ్వాసం అనే పనిముట్టు ఉంది కానీ, అనేకుల దగ్గర ఉన్నది కానీ, దానిని ఎంతమంది ఉపయోగిస్తున్నారు? ఏమంటే విశ్వాసం అనే పనిముట్టు ఉంది, పనిముట్టు ఉంది కానీ ఎంతమంది ఉపయోగిస్తున్నారు? ఎంతమంది వాడుకలో ఉంచారు? బైబిల్ గ్రంథముల విశ్వాసమునకు మూల పురుషుడైన అబ్రహాము యొక్క ఇదిగో ప్రియులారా చరిత్రను మనము చదివితే
అతని యొక్క ఆలోచనలన్నిటినీ మనం గ్రహించగలిగితే విశ్వాసమును కలిగిన వ్యక్తులలో అతడు స్థిరుడైనటువంటి వ్యక్తిగా కనబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకనే అక్కడ హెబ్రీ పత్రికలో వ్రాస్తూ మాట్లాడతాడు. చూడండి దేవుని వాక్యములో ఏమంటే దేవుని యొక్క వాక్యములు మనము చూడగలిగితే 8వ వచనం 11:8 అబ్రహాము పిలవబడినప్పుడు దేనిని బట్టట? విశ్వాసమును బట్టి. ఏమంటే పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. స్తోత్రం చెప్తారు గట్టిగా. విశ్వాసాన్ని బట్టి అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షముగాల స్వరమును విన్నాడు. స్వరమును విని అబ్రహామా అనగా స్వరమును విని నేను చూపించు దేశానికి వెళ్ళు, నీ ఇంటిని, నిదిగో నీ బంధువులను, నీ గ్రామమును, నీ ఊరును విడచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళమంటే ఇదిగో ఇతడు చేసిన పనేంటి? విశ్వాసమును బట్టి ఏమండి వెళ్ళమన్న చోటుకు బయలుదేరి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెబుతారు గట్టిగా. దేనిని బట్టి? దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. ఇప్పుడు అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం, ఆ విశ్వాసం అనే పనిముట్టును ఎలా ఉపయోగించాడు? దేవుని మీదనే ఆధారపడ్డాడు. ప్రతి విషయములో, ప్రతి సమస్యలో, ప్రతి విధమైన ఇదిగో ప్రియులారా కార్యములలో దేవుని మీదనే ఆధారపడ్డాడు. అది కదా విశ్వాసం. ఏమండి ఏది జరిగినా సరే కొంతమంది కొన్నిటి మీద ఆధారపడతారు. విశ్వాసాన్ని మాత్రం డబ్బు ఉంది చాలు, తెలివి ఉంది చాలు, ఏమండి పరపతి ఉంది చాలు, లేకపోతే బంధు బలగం ఉంది చాలు. అందుకనే పైన అన్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. నువ్వేదో పైకి పటారం లోపల లొటారం అన్నట్టుగా పైకి మాత్రం నాలాగా చక్కగా స్తోత్రం నాలాగా ప్రియులరు ఒక మాట చెప్పాల. ఒకరోజు గ్లోరియస్ సేవకులు కూటం జరుగుతూ ఉంది. గ్లోరియస్ సేవకులు కూటం జరుగుతుంటే అది దూరం, మంచి మే నెల, ఇదే నెల, ఇలాంటి నెలే. వడగాలి స్టార్ట్ అయింది. వడగాలి స్టార్ట్ అయింది, పాదాలతో సహా తగలబడుతున్నాయి. ఏమండి బైక్ మీద వెళ్తూ ఉంటే పాదాలతో సహా తగలబడుతున్నాయి. దానికి తోడు దుమ్ము, ఆ గాలికి దుమ్ము అనేది వస్తుంది కదా. ఈ తెల్ల బట్టల మీద వెళ్తే బట్టలన్నీ కూడా అక్కడికి వెళ్ళలేక మొత్తం దుమ్ము కొట్టుకుపోతేలే అనే చెప్పి బయలుదేరి వెళ్ళాం. ఏది రంగు బట్టలు, కొద్ది కలర్ బట్టలు వేసుకొని వెళ్ళాం. వెళితే అక్కడికి వెళ్ళంగానే పాస్టర్ గారు ఒక డైలాగ్ ఆడాడు. ఏంటా డైలాగ్ అంటే, మీరు సేవకులా లేకపోతే లోకస్తులా? మీరు బైక్ పైన వస్తుంటే సినిమాకి వెళ్తున్నారా, పెళ్ళికి వెళ్తున్నారా, ఎవరైనా అనుకోవాలా? సేవకులేని అనుకుంటే వీళ్ళు సేవకులే, సేవకురాళ్ళే అనుకుంటారు అని చెప్పి కొంత విమర్శనాత్మకంగా మాట్లాడారు. నాకు కొంచెం దాని మీద కొంచెం చాలా బాధ అనిపించింది. తెల్లబట్టలు వేసుకుంటే మంచిదని చెప్పటం తప్పేమీ కాదు, కానీ దాన్ని విమర్శనాత్మకంగా మాట్లాడితే ఏమవుతుంది? అంతమందిలో ఏమవుతుంది?
సరే, దాని మీద తర్వాత వచ్చి బాగా అధ్యయనం చేశా. తెల్ల బట్టలే వేసుకోవాలా, రంగు బట్టలు వేసుకోకూడదా? బైబిల్లో గలతీ పత్రికలు అంటాడు, దేవుడు నరుని వేషము చూడడు కదా. చూస్తాడా? తెల్ల బట్టలు వేసావా, ఎర్ర బట్టలు వేసావా, నల్ల బట్టలు వేసావా అని చూస్తాడా? హృదయం సరిగ్గా లేకుండా, మనసు సరిగ్గా లేకుండా ఎంత మంచి కాస్ట్లీ బట్టలు వేసినా ఏమంది? పంది ముక్కున బంగారు కమ్మి పెడితే అట్ట ఉంటుంది, అంత రోతగా ఉంటుంది, అంతే. హల్లెలూయా. అంతేనా కాదా? పంది కట్ట రాజు ఏం చేశాడంటే ఒక బంగారు ముక్కు పుడకం చేసి పంది ముక్కుకు తగిలిచ్చాడంట. ఈ పంది స్వభావం ఏంటి? పంది స్వభావం ఏంటండి? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడికి వెళ్ళిద్ది అది? వరదగుంట. సరే, వరదగుంటకు ముందెళ్ళిద్ది. పొద్దున్నే ప్రియులారా కట్టలమిటే తిరుగుతూ వెళ్ళిద్ది. ఎక్కడికి? రాత దగ్గరికి వెళ్ళిద్ది. పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మో నా ముక్కును బంగారం ఉందనుకోదు, ముందు మూతి దాంట్లోనే పెట్టి దేవునికి స్తోత్రం. అంతేనా? హల్లెలూయా. అది బాగా అధ్యయనం చేశా. మనం వేసుకున్న దుస్తులను బట్టి ఒకవేళ గౌరవం పెరగొచ్చు, విలువ పెరగొచ్చు, కానీ మన హృదయం, మన ప్రవర్తన, మన ఆలోచన సరి లేకుండా ఏమండి? అందుకని ఇక్కడ అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఎప్పటికీ ఉండలేము. ఇప్పుడు ప్రియులారా, విశ్వాసమునకు కర్తగా, విశ్వాసమును ఇదిగో ప్రియులారా నమ్మి నడిపించబడిన వ్యక్తిగా మనకు కనబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారు అంటే అతడే అబ్రహాము, విశ్వాసులకు తండ్రి, విశ్వాసములో స్థిరుడు, దేవునిని నమ్మినవాడు. అందుకని ఆయన అంటాడు, ఆయన గురించి రాయబడి ఉంటది, ఇదిగో అబ్రహాము దేవుని నమ్మెను. ఆ మాట చూస్తారు యాకోబు పత్రిక ప్రియులారా 2వ అధ్యాయం 23వ వచనం, 22వ వచనం నుండి చదవండి. అతని క్రియలతో కూడి, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. దేవునికి స్నేహితుడని పేరు కలిగిన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతను ఎవరిని నమ్మాడు? రాజులను నమ్మలేదు, అధికారులను నమ్మలేదు. ప్రియులారా, ఇదిగో ఇంట్లో ఉన్న దొంగల్ని, ద్రోహుల్ని నమ్మల. ఎవరిని నమ్మాడు? ఏమండి? ఇప్పుడు ఒక మాట చెప్తాం, భార్య మీద ఎంత నమ్మకమో వీడికి. వీడు పొద్దుగూకులు కష్టపడి ఎరగబడి ఎండలో కష్టపడి జేబులో ఒక 1000 రూపాయలు వేసుకొని జేబులో వచ్చాడు అనుకో, తెల్లారలేక 200 దొబ్బేసిద్దేమో. ఎవరు? చెప్పరే. తెల్లారేసరికి 200 దొబ్బేసింది. అమ్మాయి డబ్బులు 1000 రూపాయలు పెట్టాను అమ్మాయి జేబులు, ఏమైనాయో ఏమో, ఎక్కడెక్కడ తిరిగావో, ఏడబడేసుకున్నావో, ఏం కొనుక్కున్నావో మరిచిపోయావో. నిజమేననుకుంటాడు ఈ ఎర్రి బాగులోడు. ఎంత నమ్ముతాడు భార్యని కదా, అవునా కాదు? ఈ పాటి నమ్మకం దేవుని మీద ఉండదు చాలా మందికి. భార్య మీద ఉన్నంత నమ్మకం చెప్పరే దేవుని మీద ఉండదు. భార్య మీద ఉన్న విశ్వాసం దేవుని మీద ఉండదు. రెండోది, భర్తలు కూడా కొంతమంది ఉన్నారు, ఏం బీరువాల్లోనో చీరల కింద ఎక్కడెక్కడో శుభ్రంగా డబ్బులు దాచి పెడుతుంది, మెల్లిగా వెళ్తాడు, సాటుగా చూస్తాడు.
ఆమె పెట్టేది చూస్తాడు, మెల్లిగా తీసుకొని ఉండిలో పడేస్తాడు. ఇదిగో ఇక్కడ డబ్బులు పెట్టాను, ఎవరన్నా తీర్చని. ఏమనమ్మాయి, నాకేం తెలుసు, నువ్వు పెట్టింది కూడా చూశానా అని అంటాడు వీడు. చూడండి ఎంత నమ్మకాలు. బిడ్డలను నమ్ముతారు కొంతమంది, గొంతు నిలువును కోసినా సరే చెప్పరే. గొంతు నిలువును కోసేటువంటి వారు ఉంటారు, వారిని కూడా చాలా నమ్ముతారు. గమనించండి ప్రియులారా, దేవుని మీద ఉంచవలసిన విశ్వాసము, నమ్మకము ఇదిగో ఏటేటి మీదనో వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆరోగ్యం బాగపోతే డబ్బు ఉందలేని పెట్టి అని చెప్పి ఇదిగో డబ్బును ఆశ్రయించుకుంటారు దేవుని మీద. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అన్న విశ్వాసం ఉండదండి. అందుకనే అబ్రామును గురించి చెప్తారు. అక్కడ అబ్రామును గురించి మాట్లాడితే ఏమంటున్నాడండి, ఏమండి, ఇదిగో విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేయును, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైంది. కాబట్టి ఏమండి, అబ్రాము దేవునినే నమ్మాడు, అది అతనికి నీతికి ఎంచబడింది, లేఖనము నెరవేర్చబడింది, దేవుని స్నేహితుడని పేరు కలిగి. ఇప్పుడు అబ్రహాము ఎవరి మీద ఆధారపడ్డాడు, ఎవరిని నమ్మి నడిపించబడ్డాడంటే తండ్రినో అన్ననో అన్న కుమారులను తన భార్యను నమ్మి నడిపించబడల. ఏదన్నా శ్రమ వస్తే బాధ వస్తే దేవుని మీద ఇదిగో ప్రియులారా భారం పెట్టాడు. దేవుడే సమస్త విషయములలో నాకు విడుదల కలిగిస్తాడన్న నమ్మకం కలిగింది, బయలుదేరాడు. అతని విశ్వాసము అతనిని ఏమండి నడిపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఇంకా కొన్ని చోట్ల మనం చూస్తాం, పాపాత్మురాలైన స్త్రీ, రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ, ఇంకా చాలా మందితో ప్రభు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను విశ్వాసం ఎవరి మీద ఉండాలా? విశ్వాసం అనే పనిముట్టు ఉంది మన దగ్గర, విశ్వాసం అనే ఆయుధం మన దగ్గర ఉంది. కానీ వాడేది ఎలాగు చెప్పరే, వాడేది ఎలా తెలియాలిగా. భోజనం అందరూ వండుకుంటారు, భోజనం అందరూ కూడా తింటారు. ఎలా తినాలి? కొంతమంది నైస్గా తింటారు, ఇంత తీసుకుని, కొంతమంది ఎంతలా ముద్దలు మింగుతారు. తినేది ఎట్టన్నా తినడం తెలియాలి కదా. అట్లాగే విశ్వాసము, మన విశ్వాసం పరిపూర్ణం అవ్వాలి అంటే మనం దేవుని మీద ప్రతి విషయములో ఆయన మీద నమ్మకం ఉంచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే విశ్వాసం అనే పనిముట్టుందట కాపరి దగ్గర, అది ఎలా వాడాలి తెలియదు. విశ్వాసం అనే పనిముట్టు వాడుకలో లేదు. కాబట్టి దేవుడేమన్నాడు తెలుసా, అతని దగ్గర ఉన్న పనిముట్లను తీసుకొమ్ము. నీ దగ్గర పనిముట్లు వాడతలేదు, అవి పాడైపోకుండా పనికిరానివిగా మారకముందు ఏం చేయమంటున్నాడు, వాటిని తీసుకో అని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవదిగా ఏమండి, మొట్టమొదటిది విశ్వాసం అనే పనిముట్టు, రెండవదిగా ప్రార్థన అనే పనిముట్టు. ఏంటది? అది ప్రార్థన అనే పనిముట్టు. ప్రార్థన అనే పనిముట్టు ఎందుకు? ఏమండి, ప్రార్థన అనే పనిముట్టు సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఇదిగో శోధనలో పడిపోతున్నప్పుడు, లేకపోతే కొన్ని విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొనవలసినప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన అనే ఆయుధము నీ దగ్గర ఉంది కదా, నువ్వేం చేయాలి? యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా చెప్తున్నాడు. 3 వ్యక్తులను పిలిచి ఆయన దేశాంతరము వెళుతూ 3కి తలాంతులు ఇచ్చాడట. ఒకనికి 5 ఇచ్చాడు, ఒకనికి 2 ఇచ్చాడు, ఒకనికి 1 ఇచ్చాడు. 3 ఏం చేశారు? ఏమండి,
ముగ్గురు ఏం చేశారు? ఒకడు వ్యాపారం, ఇద్దరు వ్యాపారం చేశారు. చక్కగా 2 తీసుకున్నవాడు 2టికి 2 సంపాదించాడు. 5 తీసుకున్నవాడు 5టికి 5 సంపాదించాడు. మరి ఒకటి తీసుకున్నవాడు, ఇప్పుడు ప్రార్థన అనే పనిముట్టు ఉంది, అదేం చెయ్యాలి? ఏం చేయాలి? ఇప్పుడు బైబిల్ కూడా ఒక పనిముట్టుగానే మనం అనుకుందాం. బైబిల్ ఒక పనిముట్టు మన దగ్గర ఉంది. మనం ఏం చేస్తున్నాం? చర్చికి వచ్చేటప్పుడు యేసు రక్తమే జయం అనుకొని ఎట్టేట దులుపుకొని శుభ్రంగా చేతులు పట్టుకొని ప్రార్థన పెట్టేశారని పరుగును వచ్చేసి ఇక్కడ కూర్చుంటాం. అయిపోయింది. ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఏం చేస్తాం? టీవీ ఉంటే టీవీ మీద, లేకపోతే తరమారలను పెట్టి యేసు నామములో ఒక్క పూటన్న బైబిల్ మొక్కం చూస్తాం. మళ్ళా ప్రార్థన వచ్చిందాక బైబిల్ తెరచి ఒక్క అధ్యాయం అన్న, ఒక్క లేఖనం అన్న చదువుతామా? యేసు నామములది జరిగే పని మాత్రం కాదే. సరే, అలాగే ప్రార్థన అనే పనిముట్టు కూడా ఉంది. దానిని ఎంతమంది వాడుకలో ఉంచుతున్నారు? ఎంతమంది ఆడుతున్నారండి? ప్రార్థనలు, చాలా ప్రార్థనలు ఉన్నాయి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఏమండి ఇలాగ చాలా రకాలైన ప్రార్థనలు. ఏ ప్రార్థన కాసేపు పట్టుమని 10 నిమిషాలు మనం చేస్తామా? పనిముట్టు దేవుడు ఇచ్చాడుగా, ఇచ్చాడా లేదా? మరి అది నీ దగ్గర పనికి రాకుండా ఉంటే దాన్ని దేవుడు ఏం చేస్తాడు? మాట చదువుతారు జకర్యా పుస్తకంలోనే 11లో, ఏమండి 11లో రాయబడి ఉంది చూడండి. 11:15లో 2వ లైన్ చదివితే, ఇప్పుడు బుద్ధి లేని యొక్క కాపరి దగ్గర పనిముట్లు తీసుకొమ్ము. అక్కడ అతని దగ్గర అవసరం. ఏమండి ఏమంటున్నాడు? చదవండి ఆ మాట ఒకసారి. 15 వచ్చిన 11:15. ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి దగ్గర పనిముట్లను తీసుకొమ్ము. ఎందుకని? పనిముట్లు ఉన్నాయి. ఉన్న పనిముట్లను ఎలాగ వాడాలో తెలియని వాని దగ్గర పనిముట్లు ఉన్నా ప్రయోజనం ఏమన్నా ఉందా? హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థననే పనిముట్టు ఉంది. ఆ పనిముట్టు ఎంతవరకు ఉపయోగిస్తున్నావు, ఎంతవరకు వాడుతున్నావు, ఎంతవరకు ఆ పనిముట్టును ఆ పని కొరకు ఇదిగో ఉపయోగిస్తున్నావంటే లేదే. దేవుని వాక్యములు ఎబ్రీ పత్రికలోనికి రండి. 5వ అధ్యాయం 7వ వచనములో, ఎబ్రీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి వ్రాయబడిన ఓ మంచి మాట చదవండి. యేసుక్రీస్తు ప్రభుల వారట శరీరధారి అయి ఉన్న దినములలో ఎట్టంట? మహా రోదనముతోను కన్నీళ్లతోను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి ఏం చేశాడు యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో? ప్రతి సమయములో చెప్పండి. ఇప్పుడు శిష్యులకు కూడా చెప్తూ అన్నాడయ్యా, కాసేపు శ్రమలో పడకుండానట్లు, శోధనలో పడకుండానట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చెయ్యండి. ఏం చెయ్యాలి చెప్పరావన్నమ్మా? ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటానికి మాత్రం సమయం దొరకదు. కానీ ఏదన్నా సీరియల్ చూస్తానికి చూడు, అర్ధరాత్రి పూట గొడ్ల గూబుల్లాగా కళ్ళు తెరుచుకొని కరెంటు స్తంభాల మీద గొడ్ల గూబులు కూర్చున్నట్టుగా చక్క కూర్చొని సీరియల్ చూస్తాం. సరే, అది పక్కన పెడదాం.
ఏమండి పెళ్ళిళ్ళు పేరంటాలు రకరకాలైన కార్యాలు అయితే పట్టుమని 10 దాకా ప్రార్థనలోనైతే కూర్చోలేం కానీ ఆ కార్యక్రమాల్లో 12 అయినా సరే ఎంత చక్కగా ఉంటాం కదా. అందుకనే మీరు శోధనలో పడకుండానట్లు, శోధన జయించున్నట్లు మనం ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. పనిముట్టు ఉంది కదా, ఆ పనిముట్టును ఎలా వాడాలి? ఏం చెయ్యాలి? నీ ఇంటిలో సమస్య ఉందా? నీ జీవితంలో పరిస్థితులు బాగోలేదా? ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణములు ఉన్నావా? ఆ పనిముట్టు, దేవుడిచ్చిన పనిముట్టు ఏం చేయాలి? నువ్వు ఉపయోగించాలి. ఉపయోగించకుండా అది పక్కన పడేస్తే ఏమవుతుందంటే పనికి రాకుండా పోతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యములు చూస్తే అనేక మంది దగ్గర ఈ ప్రార్థన అనే పనిముట్టు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా వాడాలో అలా వాడారు. మోషే వాడాడు ఎలా? ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే, అయ్యా ఎర్ర సముద్రం వచ్చింది నాయన అంటే నీ కర్ర చూపిమన్నాడు. దెబ్బకు 2 పాయలు అయిపోయి. ఏమండి? ఎరుకో గోడలు అడ్డొచ్చినాయి. స్తుతించి ప్రార్థింపగా ఎరుకో కోట గోడలు యేసు నామములో. ఏమండి? ఏలియా ప్రార్థన చేశాడు, అగ్ని దిగొచ్చింది. ఎలీషా ప్రార్థన చేశాడు, సూర్య చంద్ర తారలు ఏమండి ఆపివేయబడ్డాయి, నిలిపి. ఏమండి? ఇలాగూ వర్షము కురియకుండా యెహోషువ ఎలీషా ప్రార్థిస్తే వర్షము కురియకుండా 3.5 సంవత్సరాలు ఆగిపోయింది. యెహోషువ ప్రార్థన చేస్తే చంద్రుడా నువ్వు అయ్యోలో నిలిచిపో, సూర్యుడా నువ్వు అని చెప్పి ఇలాగ మాట్లాడి వాళ్ళ ప్రార్థన ఎంత అద్భుతంగా పనిచేసింది. ప్రార్థన ఆయుధమును మనం వాడాలి. వాడితే అది ఏ విధమైన కార్యాలు చేయగలదు? అది ఖచ్చితంగా చేయగలుగుతుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఒకటి విశ్వాసం అనే పనిముట్టు ఉంది, రెండవది ప్రార్థన అనే పనిముట్టు ఉంది. ఈ రెండిటిని వాడవలసిన రీతిలో మనం వాడగలగాలి. వాడకపోతే వాటి వల్ల ప్రయోజనం మనకేమి లేదు. మూడవ పనిముట్టు ఏమిటంటే పరిశుద్ధత అనే పనిముట్టు. ఏ పనిముట్టు అండి? పరిశుద్ధత అనే పనిముట్టు. దేవుడు ప్రతి మనిషిని పుట్టించేటప్పుడు దేవుడు ప్రతి మనిషికి ఈ పరిశుద్ధత అనేది ఇచ్చాడు. పరిశుద్ధతను ఎలాగైనా కొంతమంది కాపాడుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెప్పరే, కొంతమంది ఆ పరిశుద్ధతను ఏం చేస్తున్నారు? పోగొట్టుకోండి. నీ పరిశుద్ధతను కాపాడుకున్న అపొస్తలుడైన పౌలు అంటాడు, తన ఘటమును కాపాడుకున్నవాడు ధన్యుడు అంటాడు. ఘటము అనగా శరీరం. మన ఘటాన్ని మనం ఏం చేయాలి? ఏమండి చెప్పండి, మనం పరిశుద్ధత ఎలా కోల్పోతున్నాం? పరిశుద్ధత అనే పనిముట్టు ఉంది. ఆ పనిముట్టు ఎలా వాడాలి? చెప్పరే, ఎలా వాడాలి? పరిశుద్ధత అనే పనిముట్టు. ఇప్పుడు మనకి బాగా సుపరిచితులు 2 వ్యక్తులు. ఒకరు యోసేపు. పోతిఫర్ భార్య విషయములు అతడు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మరి దానియేలు గ్రంథములో 1వ అధ్యాయంలో 8వ వచనములు అనుకుంటాను, అక్కడ రాయబడి ఉంటుంది ఏమనంటే, దానియేలు నపుంసకుల అధిపతికి వేడుకొన్నాడేమనంటే, ఇదిగో రాజు తినేటువంటి భోజన పదార్థాలు నాకు వద్దయ్యా, ఏదైనా సింపుల్ భోజనం నాకు చేసి పెట్టు, నేను దేవుని దృష్టిలో అపవిత్రుడును కాకుండా నిమిత్తము అని ఆ నపుంసకుల అధిపతి వేడుకుంటే, నపుంసకుల అధిపతి ఆయన మాట విని ఆయన మాట ప్రకారం ఏమండి భోజనం సిద్ధపరిచి పెట్టాడు. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు.
కాపాడుకోవడం ఎలా? ఆ పనిముట్టును ఉపయోగించటం ఎలా? మనస్సు ప్రతి దాని వైపు లాగుతుంది, కన్ను చూసినదల్లా ఆశిస్తుంది, శరీరము ప్రియులారా ప్రతి విధమైన తప్పు మార్గములో నడిపించబడడానికి నిన్ను నీ ఆలోచనలు పురికొల్పుతూ ఉంటాయి. కానీ నీవు దేవుడు నీకిచ్చిన ఆ పరిశుద్ధతను బట్టి నీ పరిశుద్ధతను ఏం చేయాలి? కాపాడుకో. కొంతమంది పరిశుద్ధత అంటే పాపం చేస్తేనో, లేకపోతే దొంగతనం చేస్తేనో, వ్యభిచారం చేస్తేనో, రకరకములైన కార్యాలు చేస్తేనో మన పరిశుద్ధత కాపాడుకోలేమనుకుంటారు. ఏ తప్పులు అనుకుంటారు? చాలా తప్పులు ఉన్నాయి బైబిల్. అర్థం కాల? ఇప్పుడు యేసుప్రభు వారు చెప్పాడు ఏమని? ఒక స్త్రీని మోహపు చూపుతో చూడటమే పాపం కదా అంటే ఎట్టా చూడడమే? ఒర్రే కళ్ళతో చూస్తే తప్పేంట్రా? ఒకడు అన్నాడు ఆ మధ్య, ఒరే ఎందుకురా ఆ విధంగా కరువు పట్టిన కుక్కెళ్ళే చూస్తా వాళ్ళంక అన్నా నేను. కళ్ళిచ్చింది ఎందుకు దేవుడు? ఎందుకు? నేత్రానందం అంట. నీ నేత్రానందం పాడైపోను. ఏ ఆనందం చెప్పరేమండమ్మా? నేత్రానందం అంట. మరి బాబా నేను అడిగా, అబ్బాయి మరి నీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, మరి పక్కన వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళ నేత్రానందం కోసం సిగ్గుమాలిన మాటలు మాట్లాడబాక, సిగ్గులేరోడా. నీ నేత్రానందం కోసం నువ్వు కరువు పెట్టిన కుక్క, లేకపోతే ప్రియులారా ఏది వరద బాధితుల్లాగా ఆకలి తలబట్టించేవాళ్ళలాగా వాళ్ళంక చూస్తూ ఉంటే మరి నీ ఇంట్లో కూడా ఉన్నారు కదా, మరి అంతేనా కాదా? ఏ కొలత నువ్వు గొలుస్తావో చెప్పు. ఏ కొలత గొలుస్తావో అదే కొలత, లేకపోతే ఇంకేమన్నా వస్తుందా? దేవుని వాక్యము లేవు పుస్తకములు అంటాడు, నీవు వేరొకని తెరగలి విసిరిన ఎడలా వేరొకడు నీ తెరగలి. నీకు అర్థమైందా మాట? ఏంటంట? వేరొకడి తెరగలు నువ్వు విసురుతావు. ఎట్టా? భలేగా ఆ తిరగలతో పాటు నువ్వు కూడా ఎట్టా తిరుగుతావు. నీ తిరగలు వేరే ఒకడు వచ్చి ఎట్టా తిప్పుతాడు. ఇక స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? అందుకనే ప్రియులారా పరిశుద్ధతనే పనిముట్టు దేవుడు నీకు ఇచ్చింది. ఎందుకంటే నీ పరిశుద్ధతను నీవు కాపాడుకొనున్నట్లు ఆ పనిముట్లు ఉపయోగించాలి. ఏదన్నా కంటికి కనపడితే, లేకపోతే మనస్సు కోరిందల్లా, శరీరము ఆశించిందల్లా నువ్వు చేస్తే ఏమవుతుంది? నీ పరిశుద్ధతను నీవు కోల్పోతావు. పనిముట్టుంది ఎందుకు? ఏమండి? పనిముట్టుంది ఎందుకు? ఒక రోజట ఒక గొడుగులోడు గొడుగులోయ్ 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 అనుకుంటా వెళ్తున్నాడంట. గొడుగులోయ్ గొడుగులోయ్ అనుకుంటా వెళ్తా ఒక ఊరు సెంటర్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఆగి టీ తాగుదామని ఆగి అక్కడ అన్నాడంట, సాటింపేసాడంటే ఏమని? గొడుగులోయ్ గొడుగులోయ్, ఎండొచ్చినప్పుడు వేసుకోవచ్చు, వాన వచ్చినప్పుడు వేసుకోవచ్చు, నువ్వు తడవకుండా ఈ గొడుగు నిన్ను కాపాడుతుందని అక్కడ ఏదో సాటింపేసాడు. సరే ఇప్పుడు ఒక మోటాడు, రే ఇదేదో బాగున్నట్టుంది గొడుగు, ఆడన్నాడు గొడుగు నీ దగ్గరుంటే చాలు, నువ్వు ఎండకైనా ఎండ నీ మీద పడదు, వర్షం నీ మీద పడదు అన్నాడుగా. సరే ఇడు గొడుగు కొన్నాడు, ఒక 100 రూపాయలు ఇచ్చి గొడుగు కొన్నాడు. గొడుగు కొని చేతిలో ఉంటే చాలు అన్నాడు కదా. గొడుగు ఏం చేశాడు? ఇట పట్టుకున్నాడు. గొడుగు ఏం చేయాలి? ఎండకి గొడుగట్లు లేపి దానిపైన వేసుకోవాలి. ఈ గొడుగు చేత పట్టుకొని వెళ్తా ఉన్నాడు, ఎండ వస్తుంది.
ఎండంతా ఈడి మీదే పడుతుంది. ఏందిరా ఈడో గొడుగుంటే ఎండే పడదన్నాడు కదా, మరి ఎండ పడుతుంది ఏంటి అనుకున్నాడు. సరే కొద్దిగా 4 రోజులు ఆగిన తర్వాత వర్షం పడుతుంది. గొడుగు కూడా చేతిలోనుంది. వర్షానికి తడిసి ముద్దయ్యాడు. అసలు తడిసి ముద్దయిపోయాడు. ఇదేందరా, గొడుగు చేతిలో ఉంటే ఎండకెండవో వర్షానికి తడవ అన్నాడు కదా, గొడుగు నా చేతిలోనుంది, వర్షం అంతా నా మీద పడుతుంది అనుకున్నాడంట ఈడు. ఈయనెక్కడైనా వెతికి పట్టుకోవాలి, ఆయన కొట్టాలన్నట్టుగా తిరుగుతున్నాడు. ఈడక కోపం వచ్చి 4 రోజులు ఆగిన తర్వాత తిరుగుతుంటే ఒక రోజు దొరికాడు. ఎవరు? గొడుగులు అమ్మినోడు. ఎరా, నన్ను మోసం చేసి ఈ గొడుగు నీ చేతిలో ఉంటే ఎండకు ఎండ వానకు తడవని చెప్పావు, గొడుగు నా చేతిలోనే ఉంటుంది, ఎండ నా మీదే పడుతుంది, వాన నా మీదే పడుతుంది, ఏందిరా అని అన్నాడు. అంటారు ఎరిబాగులోడా గొడుగును కొన్నావు. గొడుగును కొన్నవాడు ఏం చేయాలి? చేతులు పట్టుకొని తిరగటం కాదురా తెక్కల సైతానోడా. ఆ గొడుగు ఓపెన్ చేసి మన నెత్తి మీద పట్టుకోవాలి అన్నప్పుడు రెర్రెర్రెర్రె ఇదంతా తెలియకుండా రోజు చేతిలోనే పట్టుకొని తిరుగుతున్నానే. చాలా మంది అట్టాగే పరిశుద్ధత, ప్రార్థన, విశ్వాసము అనే పనిముట్లు మన చేతిలోనే ఉంటున్నాయి, కానీ వాటిని ఏం చేయట్లేదు మనం. ఏమంటే వాడుకలో ఉంచుకోవట్లే, వాడటల్లా. అందుకనే పరిశుద్ధత అనే పనిముట్టు మన చేతిలో ఉంది కనుక మన పరిశుద్ధతను మనము చెప్పండి కాపాడుకోవాలి. ఇంకొక చోట రోమపత్రికలు అంటాడు, అందరి ఎడల సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండండి. పరిశుద్ధత ఎలా? ఎవరన్నా గుడ్డులు వేటాడడానికి సింహంగాని చూసినట్టు కొంతమంది మనుషుల్ని కింద నుండి పైదాకు చూస్తారు. పెట్టి గుడ్డులు, ఆ గుడ్డులు మంచి దెబ్బలను తీసుకుని ఒక పోటు పడవాలి. దేవునికి స్తోత్రం కదండి. కొంతమంది ఆ బైబిల్లో కూడా ఉన్నాయి ఆ చూపులు. విషపు చూపు అంట, క్రోధమైన చూపు అంట. ఏమండి, ఇలాగే ఇవన్నీ కూడా పాపమునకు, అదే పరిశుద్ధతను మనలో నుండి ఏం చేస్తాయి చెప్పరేవండి అమ్మా. మన పరిశుద్ధతను దేవుడు కూడా చెప్పాడు కదా, మీ సహోదరుని ఎడల మీకు ఏదైనా కలహం ఉంటే, కోపం ఉంటే, ద్వేషం ఉంటే సూర్యుడు అస్తమించే లోపు మీరు వెళ్ళి సమాధాన పడండి, లేకపోతే అది పాపంగా మారుతుంది కదా. కాబట్టి అందుకనే మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఏమండి, ఈ పరిశుద్ధత అనే పనిముట్టును ఎలా వాడాలో కొంతమందికి తెలియదు. 4వదిగా ఉపవాసం అనే పనిముట్టు. ఉపవాసం అనే పనిముట్టు ఉంది. ఉపవాసం అంటే ఏంటి? పొద్దున్నే లేంగానే ఒంటిపూట ఉపవాసం అండి, పేకల దాకా తినేసేసి చెప్పరే. చేస్తే అరాకొర ఉపవాసం ఎందుకు, చేతి ఒక్కరోజైనా నెక్కాలైనా చెప్పరే. ఉపవాస ప్రార్థనలండి మా సంఘంలో ఎన్ని రోజులు అమ్మ? 10 రోజులు. మరి ఎన్ని రోజులు తినలేదంటే ఒక్కరోజు అయ్యారు. రోజుకి ఒక పూట తింటున్నాను. ఒక పూట ఎంత తిన్నా 3 పూటలకు సరిపోని తింటున్నావు. చూడండి, 3 పూటలకు సరిపోని తింటావు. ఏమండి, అందుకనే చూడండి, దేవుని వాక్యములు మత్తయి వ్రాసిన సువార్తలో 4 ప్రియులారా 4:2లో ఒక మాట చూసి నేను క్లుప్తంగా ముగించేస్తాను. చూడండి, 4వ అధ్యాయం 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఏం చేయబడ్డాడట? ఆకలిగొన్నాడట. చాలండి, చూడండి,
దేవుని వాక్యములో చూస్తే ఉపవాసం అనే పనిముట్టు ఏం చేస్తుంది? నీ ఆత్మీయ స్థితిని ఇదిగో ప్రియులారా పెంపొందిస్తుంది. నీ ఆత్మీయమైనటువంటి అనుభవాలలో వృద్ధి చేస్తుంది. కానీ నువ్వేం చేస్తా? పొద్దున్నే లెగిసి బెడ్ కాఫీ, ఉపవాసమే ఉంటావు. అరసాళ్ళు గొలాసుకు తాగుతావు టీ, మధ్యలో మజ్జిగ, ఒక 1/2 లీటర్ మజ్జిగ తాగుతావు. సాయంత్రం ఎటు చెప్పరే? ప్రియులారా, సుజ్ఞానసింహం గారని రేపల్లి ఒక ఆయన ఉండేవాడు. అదేంటది గాస్పల్ అవుట్రీచ్ మినిస్ట్రీస్ అని. ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసం భలే ఉపవాసం, మామూలు ఉపవాసం కాదు. పక్కన ఒక పనివాడిని పెట్టుకున్నాడు. గంటకు ఒక జ్యూస్ తీసుకొచ్చేవాళ్ళు. గంట కల్లా చెప్పరే, అది కూడా గ్లాస్ ఈ సైజు ఉంది, ఎంత బారు ఉంది. పట్ట ఇంతకుముందు నాకు అట్టుండేది ఎంత పొడుగును పొడుచుకొచ్చి కూర్చున్నాడు. అందరు ఆక్యం చెప్తున్నారు. 11 గంటలకు ఒక గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చాడు. మరి ఇంతకుముందు ఎన్ని గ్లాసులు తాగాడు తెలియదు. నేను ఉండగా చూసిన సంగతి చెప్తున్నా. 11 గంటలకు ఒక గ్లాస్ ఇచ్చాడు, 12 గంటలకు ఒక గ్లాస్ ఇచ్చాడు. ఏంది ఆయన తెగ తాగుతున్నాడంటే ఉపవాసం అంట. ఏ మాసం? ఉపవాసం. ఏమండి, ఉపవాసం అంటే ఏంటి? ఉంటే స్థిరమైన ఉపవాసం చేయి. కోతి ఉపవాసం చెప్పరే, అబ్బా స్మెల్ భలేగొస్తుంది, స్మెల్ భలేగొస్తుంది, ఒక ముద్ద తింటే బాగుండు, ఒక ముద్దేగా, ఒక టీయేగా. చూడండి, అట్లా కాదు. ఉపవాసము అంటే ఇప్పుడు యేసు ప్రభు వారిని గురించి మాట్లాడుతూ ఏమని చెప్పాడు? ఆయన 40 రాత్రుంబగళ్ళు ఉపవాసముండగా, మోషే భక్తుడు 40 రాత్రుంబగళ్ళు ఉపవాసముండగా, ఏమండి ఆ దేవుని వాక్యములో ఏలియాను చూస్తే ఏలియా 40 రాత్రుంబగళ్ళు ఉపవాసము చేశాడు. అదే 11వ వచనములో కూడా మనం చూస్తే ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశాను. ఎందుకు? ఒక నికారస్తైనటువంటి ఉపవాసం ఆయన చేస్తే, ఏమండి, ఉపవాసం అనే ఆయుధమును యేసు ప్రభు వాడితే అక్కడ జరిగినది దేవుని దూతలే వచ్చి పరిచర్య ఆయనకు చేసే. అపవాది, ఆ శోధకుడు, ఆ శ్రమ, ఆ బాధ ఏదైనా సరే దేవునికి దూరం అయిపోయింది. ఏమండి, ఉపవాసం అనే ఆయుధం ఎలా వాడాలి? దానియేలు భక్తుడు ప్రియులారా, ఆ బబులోను దేశములో జరగబోయేటువంటి సమాచారమును గురించి ఎరిగిన వాడై 21 రోజు ఉపవాసముని ప్రార్థన చేశాడు. కార్యం తెలుసుకున్నాడా లేదా? జవాబు వచ్చిందా లేదా? ఏమండి, జవాబు పొందేంత వరకు తన ఉపవాస దీక్ష మడికట్టు నుండి లేపబడిన వాడు కాదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఉపవాసం అనే ఆయుధమును ఎలా వాడాలో మనం చూడగలగాలి. 5వదిగా ప్రియులారా, వరాలనే పనిముట్టు. 6వదిగా అభిషేకం అనే పనిముట్టు. ఇవన్నీ ఎప్పుడు ఏ విధంగా వాడాలి, ఎలా వాడాలి? అన్నం దొరికింది కదా అని పొద్దుగూకులు తింటాం కదా, తింటామా? ఏమండి, ఎప్పుడు తినాలో చెప్పరే, అప్పుడే తినాలి. ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి. పనిముట్లు కూడా దేవుడు నీకిచ్చి తన సన్నిధిలో నిలపడానికి కారణం ఏంటంటే, ప్రతి పనిముట్టు వాడేటువంటిదే కనుక, ఉపయోగపడేదే కనుక ఆ పనిముట్లు ఎప్పుడు ఎలాగు వాడాలో అలాగు వాడండి అయ్యా.
వరాలనే పనిముట్లు గురించి వ్రాయబడింది 12 మొదటి కొరింథీ 12 3వ వచనములో, గలతీ 5:16-24లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఆత్మచేత ఈ వరాలనే పనిముట్లు ఎలా వాడాలో వాటన్నిటిని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి. ఏమండి, మనం ఈ 6 రకాలైన పనిముట్లు మన దగ్గర ఉన్నాయి. వాటిని జేబులు పెట్టుకుంటే పెన్ను ఉంది, పెన్ను జేబులు పెట్టుకున్నాం. అదెందుకు? అవసరమైనప్పుడు చెప్పండి వ్రాయాలి, అవసరమైనప్పుడు వ్రాయాలి. వ్రాయకుండా ఉంటే జేబులో అది ఉండి ప్రయోజనము లేదు కదా. అందుకని దేవుడు అంటాడు, ఆ పనిముట్లు తీసుకోము. ఎందుకని అక్కడ అంటాడు, ఒక దేశం మీద నేను కాపరిని నియమించాను. ఆ కాపరి ఏం చేస్తున్నాడు? తప్పిపోయిన దానిని వెతకటం లేదు, కాలు విరిగిన దానిని కట్టటం లేదు. ఏమండి, తప్పిపోయిన దానిని వెతకటం లేదు. ఆ క్రొవ్విన వాటిని ఉంటే వాటిని చక్కగా ఏం చేస్తున్నాడు? ఏమండి, మీకు బాగా చెప్తాను, ఈ మాట కూడా చెప్పాలి. కొన్ని సంఘ పరిచర్యలు ఉన్నాయి. డబ్బు ఇచ్చే వాళ్ళ దగ్గరికి బాగా చెప్పు, డబ్బు ఇచ్చే వాళ్ళ దగ్గరికి బాగా వెళ్తారు. డబ్బు ఇవ్వని వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఉన్నారు వెళ్ళేవాళ్ళు. మన గ్రామంలోనే చూస్తాను, ప్రార్థన చేయటానికి కూడా వెళ్ళరు. ఏమంటే కారణం ఏంటి? క్రొవ్విన వాటిని మాత్రం తినడానికి, బలహీనపడిన వాటిని మాత్రం బలపరచరు. అందుకనే దేవుడు వారి దగ్గరున్న పనిముట్లన్నిటినీ తీసివేసేటువంటి రోజు ఒకటి ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యములు మనం చూస్తాం. మనము కూడా బుద్ధి లేని కాపరి వలె, ఆ కాపరి దగ్గర ఉన్న గొర్రెల వలె మనం కూడా ఉండక, దేవుని వాక్యం అంటుంది, గుడ్డివానికి త్రోవ చూపితే ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఏమండి, గుడ్డివాడు నడిపిన నడిపింపులు మీరు నడవద్దని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో దేవుడు మనకు కొన్ని పనిముట్లు ఇచ్చాడు. విశ్వాసం అనే పనిముట్టు, ప్రార్థన అనే పనిముట్టు, ఉపవాసం అనే పనిముట్టు, వరాలనే పనిముట్టు, పరిశుద్ధత అనే పనిముట్టు, ఏమండి అభిషేకం అనే పనిముట్టు. కొందరికి అభిషేకం ఇచ్చాడు. అభిషేకం అంటే కొంతమంది ఏంటి అనుకుంటారేంటి? అధికారం. అభిషేకం అంటే చెప్పరే? అభిషేకం అంటే ఏంటి? అధికారం. దేనికి ఇచ్చాడు దేవుడు? పెత్తనం చేయటానికి కాదు. దేనికి? అధికారం దేనికి ఇచ్చాడు? అభిషేకం అంటే దేవుడు రాజ్యాధికారం ఇచ్చిన వాడు, అభిషేకించి రాజ్యాధికారములు నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు. అధికారమును వినియోగించి కొంతమంది ఆ అధికారమును దుర్వినియోగం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, అభిషేకం అంటే అధికారం కాదు. అభిషేకం అంటే దేవుని ద్వారా ఒక వ్యక్తి పొందుకునేటువంటి ఒక ప్రత్యేకమైన ఆధిక్యత. మనం ఏం చేయాలి? ఏమండి, నాకు అభిషేకం ఉంది కదని శపిస్తున్నా అంటాం కాదు. అర్థం కాల? ఇవన్నీ దేవుడు అభిషేకం ఇచ్చినది తన మహిమ కొరకు ఉపయోగపరచబడుటకే గాని వ్యర్థంగా ఉచ్చరించడానికిగా. కాబట్టి ఈ 6 రకాలైన పనిముట్లు దేవుడు అన్నాడు, ఇదిగో ప్రియులారా, బుద్ధి లేని కాపరి దగ్గర ఉన్నాయి. ఆ బుద్ధి లేని కాపరి దగ్గర పని చేయటం లేదు కాబట్టి పని చేయు వారి దగ్గరకు చెప్పండి, పని చేయు వారికి ఆ పనిముట్లు అప్పగిస్తే అవి ఎలా వాడాలో అలా వాడుతాడు. అలాగున మనం కూడా దేవుడిచ్చిన అధికారం, దేవుడిచ్చిన పనిముట్లు, మనందరి దగ్గర పనిముట్లు ఉండే విశ్వాసము, ప్రార్థన, పరిశుద్ధత, ఉపవాసం, వరాలు,
ప్రియులారా, అభిషేకం, ఈ పనిముట్లన్నీ మన దగ్గర ఉన్నాయి. ఈ పనిముట్లు ఎప్పుడు ఎలా ఏది వాడాలో అలాగున మనం కూడా వాడి దేవుని సన్నిధిలో ప్రియులారా ఆయన కృపను ఆశీర్వాదమును పొందేవారిగా ఉందాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక.